హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు మన ప్రోమోలో రాధిక చావు బ్రతుకుల్లో ఉంటుంది. ఇక మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళతో వీడియో రికార్డ్ చేయి రాజు అని అంటుంటే అదంతా తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. దాంతో ఇక లేదు, ఇక త్వరగా వీడియో రికార్డ్ చేయి రాజు అని అంటూ ఉంటే సరే అని చెప్పి రాజు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందులో విజయాంబిక వాళ్ళ పక్కన నుంచి వింటూ ఉంటారు. ఇక నన్ను చంపింది దీది అనుకుంటూ తను ప్రాణం విడిచేస్తుంది. దాంతో రాధిక అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాధిక చనిపోయింది, లీగల్ ఫార్మాలిటీస్ తో వెళ్దాం అని అంటూ ఉంటే ఇక అలాగే రాజు అని చెప్పి ఉంటుంది. దాంతో ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఎలాగైనా సరే వీళ్ళ ముందే మనము ఇంట్లో ఉండాలి దీపక్ అని అంటూ త్వరగా విజయాంబిక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అలాగే అపరూప వాళ్ళు ఇంట్లోకి వస్తారు. న్యూస్ లో రాధిక చనిపోయింది అని చెప్పి న్యూస్ రాగానే ఇక అలాగే షాక్ అయ్యి పోతారు అందరూ. అమ్మాయి గారు వాళ్ళ నాన్న కూడా వచ్చి ఇక దాంతో దీపక్ వాళ్ళు నటన చూసి మీరే మీ పాత్ర ఏమైనా ఉందా ఇందులో అని అంటూ ఉంటే ఆల్రెడీ దీపక్ ఇక్కడ తను మంటతోటి తను నొప్పితోటి భరించలేకపోతున్నాడు. అలాంటిది మేము ఎలా చేస్తామనుకున్నాను తమ్ముడు అని అనగానే మీకు చంపడం పెద్ద కొత్త కాదు కదా అని అంటూ ఉంటే లేదు తమ్ముడు అని అంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఏం నాటకాలు ఆడుతున్నారు, మా దగ్గర మీరే చేశారని ప్రూఫ్ లేదు, అందుకు వదిలేస్తున్నాం, ఏదో ఒక రోజు మీరు బయటపడతారు కదా అప్పుడు చెప్తాం సంగతి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కొత్త మనసులో రాజు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. ఇక అలా ఏం లేదు తమ్ముడు, మేము చేయలేదు, మేము ఇంట్లో ఉన్నాం కదా అని అంటూ ఉంటారు. ఇక అమ్మ అని అంటూ నొప్పితో తీస్తూ ఉంటారు దీపక్. దాంతో పెద్ద దీపక్ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అని అంటూ దీపక్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అపరూప వాళ్ళు చాలా ఆలోచనలో పడతారు. పాపం రాధిక అని అనుకుంటూ ఉంటాడు అపరూప వాళ్ళ నాన్న. ఇక మరోవైపు ఎలాగైనా సరే ప్రూఫ్ చేయాలి అని అనుకుంటూ రాజు అనుకుంటూ ఉంటాడు. ఎలా ప్రూఫ్ చేయాలి అని అంటూ వీడియో చూపిద్దామంటే వీడియోలో కూడా దీపక్ పేరు ఉండడం లేకపోవడంతో ఇక వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. ఇక మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలాగే మీకు ఏ సీరియల్ రివ్యూస్ కావాలన్నా కానీ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.